आज 13,000 करोड़ के साथ माइनॉरिटी वेलफेयर केसीआर साहब करते हैं आपके लिए, आप एक बार सोचें। साथ ही साथ एक और चीज पूछना चाहता हूं आपसे, ఒక్కసారి ఆలోచించండి। కేసీఆర్ గారు ఎన్నడన్నా మతం పేరు మీద రాజకీయం చేసిండా? ఆయన హిందూ ఆయన ఎన్నడూ దాచుకోలే, తన ధర్మాన్ని దాచుకోలే। పెద్ద పెద్ద యాగాలు, పెద్ద పెద్ద యజ్ఞాలు భారతదేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా చేయలేదు। అంత పెద్ద యాగం కూడా, చండీ యాగం కూడా చేసింది కేసీఆర్। నేను ఒక హిందువును అని గర్వంగా చెప్పుకున్నాడు। కానీ నిజమైన హిందువు వేరే వాళ్ళని అవమానించడు, వేరే వాళ్ళని కించపరచడు, వేరే మతాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు। ఇక్కడ ఉన్నాడు ఒక చిల్లరగాడు, ఏమంటాడు? దమ్ముందా ఏమంటాడు ఆయన? మసీదులు తవ్వుదాం, శవం వెళ్తే మీది, శివం వెళ్తే మాది। నేను ఈ మసీదులు తవ్వేతందుకు తెచ్చుకున్నారు ఎంపీగా, మసీదులు తవ్వేతందుకు, బొందలగడ్డలు తవ్వేతందుకు గిందిగా ఉన్నాడు ఎంపీన। దేని తవ్వాలి? ఎంపీ అనేటోడు, ఎమ్మెల్యే అంటోడు ఏం పని చేయాలి? గోట్లు వేసుకున్నాక, గెలిచినాక పునాదులు తవ్వాలి। ఏం పునాదులు తవ్వాలి? కాలువల పునాదులు తవ్వాలి। మన బిల్లు నీళ్లు రావాలని చెప్పి బ్రహ్మాండమైన కాలువలకు పునాదులు తవ్వాలి। మంచి విద్యా సంస్థలు ఏర్పాటు చేయాలి, పునాదులు తవ్వాలి। పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియాలి, పునాదులు తవ్వాలి। అద్భుతమైన టీటీడీ కళ్యాణ మండపం కానీ, టీటీడీ మరి ఈరోజు వెంకటేశ్వర స్వామి ఆలయం కట్టాలి, మసీదులు కట్టాలి, చర్చిలు కట్టాలి। అందరినీ సమభావంతో, సమధర్మంతో చూడాలి। ఇలా కేవలం మతం పిచ్చితో గతంలో మంటలు పెట్టి కరీంనగర్లో కొంతమంది ఓట్ల డబ్బాల ఓట్లు వేయించుకున్నారు। ఈసారి ఆ డ్రామాలు సాగనీయద్దు। ఈసారి ఎన్ని డైలాగులు కొట్టినా నేను ఈదిగా గులగొడతా, ఇది చేస్తా, అది చేస్తా అని దిక్కుమాలిన మాటలు మాట్లాడినా ఈసారి చెంపపెట్టు లాంటి తీర్పు కరీంనగర్ నుంచి మనం ఇయ్యాలి। పోయినసారి జరిగిన తప్పు ఈసారి జరగనీయద్దు। ఇప్పుడే కమలాకరణ్ ఒక గొప్ప మాట చెప్పిండు। 1956లో ఆనాడు మన తాతలు ముత్తాతలు తప్పు చేసిండ్రు। ఆనాడు తెలంగాణ ఆంధ్ర కల్పితందుకు ఒప్పుకొని ఆనాడు తప్పు చేసిండ్రు। 58 ఏళ్ళు పట్టింది ఆ తప్పు నుంచి బయటపడతందుకు। 58 ఏళ్ళు తనలాడితే ఆ తప్పులకెళ్ళి మొన్ననే బయటపడ్డం। ఇప్పుడు మళ్ళొక్కసారి తప్పు చేస్తే కాంగ్రెస్కో బీజేపీకో ఓటేస్తే మళ్ళొక 50 ఏళ్ళు వెనుకపోతాం। కష్టపడి సాధించుకున్న తెలంగాణ ఆగమైతుంది, ఖరాబ్ అవుతుంది। అయినా ఒక్క మాట ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డల్ని, అన్నదమ్ములను అడుగుతా ఉన్నా, ఇక్కడ ఆడపిల్లల తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు?